వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు భారతదేశం అంతటా ఈ క్రికెటర్ గురించే చర్చ నడుస్తుంది. 2025 ఐపీఎల్‌కి ముందు ఆక్షన్‌లో 30,00,000 బేస్ ప్రైస్ ఉంది వైభవ్ సూర్యవంశీ పైన. అప్పుడు బిడ్డింగ్ ద్వారా 1,10,00,000తో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని దక్కించుకుంది. 2025 ఐపీఎల్‌లో ఫస్ట్ ఐపీఎల్ అది వైభవ్ సూర్యవంశీకి. దాంట్లో కేవలం 7 మ్యాచ్‌లే ఆడాడు. కానీ 7 మ్యాచ్‌లతో చాలా ఇంపాక్ట్ చూయించాడు. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. అండ్ చాలా తక్కువ ఏజ్‌లో సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా కూడా ఐపీఎల్‌లో రికార్డ్ సృష్టించాడు. ఇక ఇప్పుడు 2026 ఐపీఎల్‌కి సంబంధించి మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ అతనికి రూ. 1,10,00,000 చెల్లించి రిటైన్ చేసుకుంది. అంటే సాలరీ రూపకంగా. ఇక ఈ ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్‌లోనే 50 రన్స్ కొట్టాడు. 15 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో తక్కువ బంతుల్లో 50 కొట్టిన ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఇక ఈ ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్ ఆడతాడని కెప్టెన్ రియాన్ పరాగ్ అయితే చెప్పడం జరిగింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రెషర్ తీసుకుంటాడు. వైభవ్ సూర్యవంశీ మాత్రం హిట్టింగ్ మాత్రమే చేస్తాడు ఈ ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌లోనైతే రియాన్ పరాగ్ చెప్పడం జరిగింది. ఇక వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాలు 2025 ఐపీఎల్ ఆడినప్పుడు 14 సంవత్సరాలు ఉండేవాడు. ఇప్పుడు 2026 ఐపీఎల్‌కి అతను 15 సంవత్సరాలకు వచ్చాడు. సో, అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ పైన ఉన్నాయి. ఇంకా మిగతా మ్యాచ్‌లు ఎలా ఆడతాడా అని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి చూద్దాం. అందరి అంచనాలను వైభవ్ సూర్యవంశీ అందుకుంటాడా? ఎందుకంటే క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డు ఐపీఎల్‌లో ఏదైతే ఉందో 175 పరుగులు, ఆ రికార్డును కూడా నేను బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిట ఉంది ఐపీఎల్‌లో. మరి ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తా అని చెప్పాడు. మరి చేస్తాడో లేదో చూడాలి.